వెల్కమ్ టు పొలిటికోస్. సాధారణంగా మనం ఎన్నో యుద్ధ విమానాలను చూస్తూ ఉంటాం. ఆకాశంలో నిత్యం వెళ్తూ ఉంటుంటాయి. కానీ అన్ని యుద్ధ విమానాలను మనం చూసే అవకాశం రాదు. అలాంటిది విశాఖలో TU-142 అనే యుద్ధ విమానం ప్రజల సందర్శనార్థం విశాఖ బీచ్ రోడ్లో ఏర్పాటు చేశారు. భారత నౌకాదళంలో 29 ఏళ్ల పాటు సుదీర్ఘంగా సేవలందించిన ఈ TU-142 యుద్ధ విమానం 2017 మార్చి 29న తన సేవల నుంచి విరమించింది. అప్పుడే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విషయం తెలుసుకొని ఈ యుద్ధ విమానాన్ని విశాఖలో బీచ్ రోడ్లో మ్యూజియంగా ఏర్పాటు చేయాలని తీవ్రంగా ప్రయత్నించారు. అప్పటి కేంద్ర పెద్దలతో నేవీ అధికారులతో చర్చించిన అనంతరం దాన్ని డిస్మాంటిల్ చేసి విడిభాగాలను విశాఖకు తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ అసెంబుల్ చేసి పర్యాటకులకు ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇది దాదాపు 30,000 గంటల పాటు ప్రయాణించి ఎటువంటి ప్రమాదం ఎదుర్కోకుండా నిలిచింది. అయితే దీన్ని భారతదేశం కోసం ప్రత్యేకంగా రష్యాలో తయారు చేయబడింది. అసలు ఈ లోపల ఇంకేమీ ఉన్నాయి, దీని విశేషాలు ఏంటి అనేది లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం TU-142 యుద్ధ విమానంలోకి వచ్చాం. ఇక్కడ మనతో పాటు క్యూరేటర్ కుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెస్తున్నాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఏంటి సార్ ఈ విశేషాలు? TU-142 ఏంటి సార్ విషయం? నా పేరు ఎంఆర్ కుమార్. ఇది TU-142 టప్లో 142 యుద్ధ విమానం అండి. ఇది యాండ్రూ టప్లో అనే సైంటిస్ట్ ద్వారా దీన్ని తయారు చేశారు. 1988లో మనం 8 విమానాలను తెచ్చుకొని ఐఎన్ఎస్ హన్సా గోవాలో పెట్టి అక్కడ నుంచి అరకోనంలో మనం షిఫ్ట్ చేసాము. అరకోనం నుంచి మనకి అక్కడ నుంచి మొత్తం ఆపరేషన్ అంతను చేయడం జరిగింది. ఈ యుద్ధ విమానం లాంగ్ రికగ్నైన్స్ కోసం ఇది బేసిక్ రోల్ ఏంటంటే యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ ఎయిర్క్రాఫ్ట్. ఓకే. యాంటీ సబ్మెరైన్ సముద్రంలో ఏ సబ్మెరైన్ ఉన్నా దీన్ని కనుక్కొని హెడ్ క్వార్టర్స్ మెసేజ్ పంపించి తద్వారా ఎనిమీ సబ్మెరైన్స్ డిటెక్ట్ చేసి ఆ సబ్మెరైన్స్ తాలూకు వివరాలని ఎక్కువ పంపించి అంటే శత్రు దేశాలకు చెందిన సబ్మెరైన్లు గుర్తించడానికి ముఖ్యంగా దీన్ని అందుబాటులో తీసుకొచ్చారు. శత్రు సబ్మెరైన్స్ అండ్ ఏరియల్ సర్వే చేసి ఎక్కడ ఏ పొజిషన్ చేసినా సరే ఇది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇది కార్గిల్ వార్ లో కూడా పార్టిసిపేట్ చేసింది. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వల్ల మన ఆపరేషన్ జరిపించుకుంటున్నాం. ముఖ్యంగా మీరు ముందు భాగం చూస్తే అది పైలట్ కోపైలట్ అక్కడ కూర్చుంటారు. దీని మొత్తం కెపాసిటీ క్రూ మెంబర్స్ 10 మెంబర్స్. ముందు 2 కూర్చుంటారు, అది కోపైలట్ పైలట్, వాళ్ళు అంతను నడపడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ ముందుకు వచ్చేసరికి 4 అబ్జర్వర్స్ ఉంటారు. వీళ్ళ మెయిన్ జాబ్ ఏంటంటే సముద్రంలో ఉన్న సబ్మెరైన్స్ డిటెక్ట్ చేయడం. ఆ ఇన్ఫర్మేషన్ అంతను అక్కడున్న కెప్టెన్స్కి సీనియర్ కెప్టెన్కి ఇవ్వడం జరుగుతుంది. ఆ కింద చూస్తుంది మీకు బ్లాక్ బాక్స్, అది పైలట్ వాయిస్ రికార్డర్. ఆ వాయిస్ రికార్డర్లో వీళ్ళు క్రూ మెంబర్స్ మాట్లాడుకున్నంత రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయిన తర్వాత ఈ మీద కన్సోల్ ప్యానల్ చూస్తుంది ఏంటంటే ఇందులో లైఫ్ రాఫ్ట్స్ ఉంటాయి. ఈ లైఫ్ రాఫ్ట్స్ ఎమర్జెన్సీలో ఈ లైఫ్ ఆ రోప్ కట్ చేసి అందరూ క్రూ మెంబర్స్ ఈ స్లిదరింగ్ బోర్డ్ మీద కూర్చుంటే విత్ ద ఎమర్జెన్సీలోనూ స్లిదరింగ్ బోర్డ్ అప్ అవగానే అందరూ వరుసగా విత్ పారాచూట్స్ లో జంప్ అవుతారు. ఈ విధంగా సర్వేల్ అయిన తర్వాత వాళ్ళు నెసరీ యాక్షన్స్ సపోర్ట్ సర్వేల్ కిట్ ఆ లైఫ్ రాఫ్ట్ లో ఉంటాయి. ఆ విధంగా వాళ్ళు నెక్స్ట్ హెల్ప్ వచ్చినంత వరకు ఆ లైఫ్ రాఫ్ట్ లో సర్వే అవుతారు. నెక్స్ట్ ఈ భాగం వచ్చేసరికి ఇక్కడ అందరూ నావిగేటర్స్ ఉంటారు. సీనియర్ నావిగేటర్, టాకో నావిగేటర్, ఫ్లైట్ ఇంజనీర్స్. వీళ్ళందరూ ఏ దిశగా వెళ్ళాలి, ఏ యాంగిల్ వెళ్ళాలి, ఏ రూట్ లో పోవాలి, ఇవన్నీ వీళ్ళ కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. సార్ ఇప్పుడు జనరల్ గా మామూలు ఫ్లైట్ కి ఎంత మంది ఉంటారు? శత్రు దేశాల నుంచి కాపాడే విమానం కాబట్టి దీనికి ఎంత పెద్ద క్రూ మెంబర్స్ ఇంతమంది ఉంటారు. నార్మల్ గా అవి ఫైటర్ జెట్స్ అంటే జెట్ ఫైటర్స్ ఏంటంటే సింగిల్ మ్యాన్ పైలట్ ఉంటారు, లేకపోతే డ్యూయల్ ఉంటారు, 2 ఉంటారు. కానీ ఇది ఏంటంటే లాంగ్ రేంజ్ రికగ్నైన్స్ ఎయిర్క్రాఫ్ట్ అండ్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ కాబట్టి ఇది లో లెవెల్లో ఫ్లై చేస్తూ సబ్మెరైన్ డిటెక్ట్ చేస్తూ మొత్తం మన LOC లైన్ ఆఫ్ కంట్రోల్ మొత్తంతో చూస్తూ ఎక్కడ ఎనిమిది సబ్మెరైన్ ఉన్నాయి ప్లాట్ చేస్తూ ఇన్ఫార్మ్ చేస్తూ
మన దేశాన్ని కాపాడుకుని వస్తుంది అనమాట. ఏంటి సార్ ఈ చాంబర్ ఏంటి? ఈ చాంబర్ యాక్చువల్లీ ఎలక్ట్రానిక్స్ కంపార్ట్మెంట్. ఓకే. కానీ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ మ్యూజియం పెట్టిన తర్వాత పబ్లిక్ కి డిస్టర్బెన్స్ ఉండకూడదని ఇది తీసి ఎలక్ట్రానిక్స్ ఐటమ్ అంటే ఏఫ్సీస్ కంట్రోల్ ప్యానల్స్ అన్ని తీసి పబ్లిక్ ఒక వే ఇచ్చేసాం. ఓకే ఓకే. అంటే ప్రయాణికులు ఇబ్బంది పర్యాటకుల సందర్శనార్థం కొంచెం దీన్ని స్పేషియస్ గా చేసి పాత డెవలప్ చేయడం జరిగింది. జనరల్ గా అయితే ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్స్ ఎక్విప్మెంట్స్ ఇది ఇదేంటి సార్? ఇది యాక్చువల్గా ఫ్యూల్ ట్యాంక్ సార్. ఫ్యూల్ ట్యాంక్ ఏంటి, ఇటువైపు 4 అంటే మనకి 2 వింగ్స్ ఉంటాయి. ఒకటి లెఫ్ట్ సైడ్ వింగ్, రైట్ సైడ్ వింగ్. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ 4 tanks కవర్డ్ అంటారు. లెఫ్ట్ సైడ్ వింగ్ లో 4, రైట్ సైడ్ వింగ్ లో 4 ట్యాంక్స్ ఉంటాయి. మధ్యన ఇది సీల్ చేసాం. ఇది ఓన్లీ చూపించడం, పర్యాటకులు చూపించడానికి ఇది ఓపెన్ చేసాం. ఈ ట్యాంక్స్ 2. ఈ మొత్తం ట్యాంక్స్, ఈ మొత్తం ఫ్యూల్ ట్యాంక్స్ లో 1,06,000 లీటర్స్ మనకి అకమిడేట్ అవుతుంది. అంటే 2 ట్యాంకులు కలిపి దానికి కెపాసిటీ ఈ మొత్తం 10 ట్యాంకులు కెపాసిటీ 1,06,000 లీటర్స్ ఫ్యూల్. దీని కంటిన్యూ డ్యూరేషన్ 16 hours. కంటిన్యూస్ 16 గంటలు 45 నిమిషాలు ఫ్లై చేయగలదు. ఓకే ఓకే. అంటే ఎనీ ఇంటరప్షన్, వితౌట్ ఎనీ ఇంటరప్షన్. ఫర్దర్ ఫ్లై చేయాలంటే మనం ఎయిర్ టు ఎయిర్ ఫ్యూలింగ్ తీసుకోవాలి. ముందు మనకి ఒక గన్ లాగా ఉంటుంది అనమాట, పొజిషన్ టైప్ లో. ఆ రాడ్స్ నుంచి మనం ఎయిర్ టు ఎయిర్ ఫ్యూలింగ్ చేసుకుంటే ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చింది విమానం నుంచి మన ఈ యుద్ధ ప్లేన్. ఇది యుద్ధ ప్లేన్ అయినప్పటికీ ఇందులో ఫ్యూల్ మెంబర్స్ మాత్రం 10 ఫ్యూల్ మెంబర్స్ ఉంటారు. ఇందులో 10 మంది ప్రయాణిస్తారు. ఎప్పుడైనా అత్యవసరం అయితే ఈ అంటే ఇంధనం అవసరం వచ్చినప్పుడు గాల్లోనే ఇది ల్యాండ్ అవ్వకుండా గాల్లోనే దీన్ని ఇంధనం వేరే విమానం నుంచి దీన్ని ఇంధనం తీసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఎగ్జాక్ట్లీ ఎయిర్ టు ఎయిర్ ఫ్యూలింగ్ అంటారు. ఓకే ఓకే. దీన్ని ఇక్కడ నుంచి ఇదంతా కార్గో కంపార్ట్మెంట్. ఓకే. కార్గో కంపార్ట్మెంట్ ఆర్ బాంబింగ్ మిసైల్ కంపార్ట్మెంట్, ఆర్మెంట్ కంపార్ట్మెంట్. అంటే ఇవి మిసైల్స్ సార్? ఇది బాంబ్స్, ఫ్లాబ్ 150 బాంబ్స్ అనమాట. ఇది డైరెక్ట్ విత్ పారాచూట్స్. డైరెక్ట్ గా చూసారా మీరు, ఇక్కడ ఫ్లాప్స్ ఓపెన్ అయ్యాయి. డైరెక్ట్ గా పైలట్ ఆపరేటెడ్ అనమాట. పైలట్ ఆపరేట్ ఎక్కడ డ్రాప్ చేయాలో అక్కడ ఈ ర్యాక్స్ ద్వారా, ప్రతి ర్యాక్ లో 6 నెంబర్స్ ఉంటాయి. 6 అలాగా 6 బాంబ్స్ ఉంటాయి కదా, ఒక ర్యాక్ లో 6 ఎక్కడ చేస్తాయి. అలాగే మిజైల్స్ కూడా ఉంటాయి. 2 in నెంబర్ మిజైల్స్ ఉంటాయి. ఇక్కడ 2 in నెంబర్ మిసైల్ సార్. ఈ మిజైల్స్ ఇక్కడ పెట్టలేదు. మిజైల్స్ మోడల్ అక్కడ టెన్నింగ్ లో పెట్టాం. మిజైల్స్ ఇవేంటంటే ఈ మిజైల్స్ ఇక్కడ రికమెండ్ చేసి మనం అంటే ర్యాక్స్ తీసి అంటే పబ్లిక్ నడువు కోసం తీసుకుని మనం డెమోన్స్ట్రేషన్ కోసం చూపించాం అనమాట. ఈ ర్యాక్స్ అన్ని అకాడమిక్ లో బాంబ్స్ అన్ని సోనోబాయ్స్ అన్ని అకాడమిక్ చేస్తారు. పైలట్స్ ఫ్లయింగ్ లోనే సోనోబాయ్స్ డ్రాప్ చేసి 30 kilometers డ్రాప్ చేసుకుని వాళ్ళు రేడియేషన్ రీడింగ్స్ తీసుకొని వెళ్ళిపోతుంటారు. అందులో 7 సమాచారం, ఒకటి నావిగేటర్స్, అబ్జర్వర్స్, అందరూ సమాచారం వాళ్ళకి ఇచ్చిన తర్వాత సీనియర్ కమాండర్ విల్ టేక్ ద డెసిషన్ వేర్ టు డ్రాప్ అండ్ ఆల్, వెన్ టు డ్రాప్ అండ్ ఆల్. ఓకే ఓకే. ఇలాగే ఒక ఫ్లైట్ గన్నర్ కూడా వెనకాల కూర్చుంటారు. నేను ఫర్దర్ చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇవి ఎవ్రీ 30 kilometers ఎందుకు సార్ డ్రాప్ చేస్తారు? సోనోబాయ్స్ యాక్చువల్లీ ఎందుకు డ్రాప్ చేస్తారంటే సోనోబాయ్స్ సోనార్ బేస్డ్ పనిచేస్తారు. సోనార్ అంటే సౌండ్ ఆపరేటింగ్, నేవిగేషన్ అండ్ రేంజింగ్. సౌండ్ విధానంగా మనం సౌండ్ రేస్ ని ట్రాన్స్మిట్ చేసి దాన్ని ట్రాన్స్పరెంట్ ద్వారా రిసీవ్ చేసుకుంటాం. ఆ విధంగా మన ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందో తెలుస్తుంది. సౌండ్ అర్థమైంది. నీటిలో విడిచిపెట్టడం వల్ల దాని పైనుంచి ఏంటి ప్రయాణించినా కూడా సౌండ్ కాదు, లోపల ఉన్న 30 kilometers రేడియస్ లో ఏ ఆబ్జెక్ట్ ఉన్నా, ఫిష్ అవని, రాక్ అవని, ఏదవని, సబ్మెరీన్ అవని, షిప్ అవని, ఏదైనా ఆ రాక్ ద్వారా అది సౌండ్ ద్వారా కనుక్కోవడం జరుగుతుంది. ఇదేంటంటే ఆస్ట్రో నేవిగేషన్ సిస్టమ్. ఇన్ కేస్ ఆఫ్ మనకి కంపాస్ సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది, మనం ఎక్కడో మన విదేశాల్లో రూట్లలో ఎల్ఓసిలో ఉన్నాం, కంపాస్ సిస్టమ్ ఫెయిల్ అయిపోతే మన దేశం తిరిగి రావాలి, మన ల్యాండ్ కి తిరిగి రావాలి. అప్పుడు ఏంటంటే 7 stars, మన కన్సల్టేషన్ 7 stars ఉంటాయి కదా, 7 stars ఆధారంగా చేసుకొని ఇది ఆస్ట్రో నావిగేషన్ సిస్టమ్ అంటారు. ఈ ఆస్ట్రో నావిగేషన్ సిస్టమ్ ఆధారం చేసుకొని మన ఇండియాకి తిరిగి మనం ఎక్కడ పొజిషన్ ఉందో అలా వచ్చేయచ్చు అనమాట. ఇది ఇంకో కంపార్ట్మెంట్ సార్. ఇది జస్ట్ అన్ని 0 compartments అనమాట. జస్ట్ నార్మల్ అన్ని సబ్ కాంపోనెంట్స్ కంపార్ట్మెంట్స్ అన్నమాట. ఇక్కడ ఒక ఫ్లైట్, ఇక్కడ బ్లాక్ బాక్స్ ఉంటుంది. ఈ బ్లాక్ బాక్స్ ఏంటంటే ఇది ప్యూర్లీ ఫర్ ఎనీ ఇంజిన్ టర్బులెన్స్ అంటే ఇంజిన్ ఎర్రర్స్ కానీ ఎనీ ఎర్రర్స్ అనమాట.
ఇంజిన్ ఎర్రర్స్, నెక్స్ట్ ఎనీ ఎక్విప్మెంట్ ఎర్రర్స్, ఎనీ ఎర్రర్స్ ఇందులో రికార్డ్ అవుతాయి. ఈ ఎయిర్క్రాఫ్ట్ లో 2 బ్లాక్ బాక్స్ ఉంది. ఎందుకంటే ఒకటి ఇంజిన్ ఫాల్ట్స్ కి, నెక్స్ట్ ఎక్విప్మెంట్ ఫాల్ట్స్ కి రికార్డ్ అవుతుంది. ఒకటి పైలట్స్ వాయిస్ మాట్లాడుకునేవి అన్ని ఒక దాంట్లో రికార్డ్ అవుతాయి. జనరల్ గా విమానాల్లో ఒక బ్లాక్ బాక్స్ ఉంటుంది. ఎందుకంటే చాలా కీలకంగా చెప్పుకుంటారు. ఏదైనా అనుకోని ప్రమాదం సంభవించినప్పుడు అసలు పైలట్ అండ్ కో పైలట్ యొక్క సంభాషణ ఏ విధంగా ఉంది అనే విషయాలు తెలుసుకోవడానికి బ్లాక్ బాక్స్ వాడతారు. సో ఇందులో కమ్యూనికేషన్ ఎర్రర్ ని తెలుసుకోవడానికి కూడా సెకండ్ బ్లాక్ బాక్స్, ఇంజిన్ ఎర్రర్స్, కమ్యూనికేషన్. అందులో 36 అవర్స్ నీటిలో పడిన తర్వాత 36 అవర్స్ వరకు అది టేప్ 36 mm టేప్ తో రికార్డ్ అవుతుంది, డిజిటల్ గా రికార్డ్ అవుతుంది. అది మనం ఫేస్ అవుట్ చేసుకోవచ్చు. బ్లాక్ బాక్స్ అంటే ఇట్ ఈస్ బ్లాక్ మెటల్ లో బ్లాక్ బాక్స్. బ్లాక్ బాక్స్ ఇది కాన్సన్ట్రేట్ ఆరెంజ్ కలర్ లోనే ఉంటది. అదే జనరల్ గా బ్లాక్ బాక్స్ అంటే బ్లాక్ గా ఉంటుందేమో అని అందరూ అనుకుంటారు, ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. ఇనిషియలీ డేవిడ్ వారెన్ అనే ఎవరైతే తయారు చేశారు సైంటిస్ట్, ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ వాళ్ళు ఏం చేస్తారు, ఇనిషియల్ గా అతను రేడియో ఎక్విప్మెంట్ ఇవన్నీ పెట్టుకోవడానికి ఒక బ్లాక్ మెటల్ లో పెట్టేవారు. దాని తర్వాత అది కమర్షియల్ చేసిన తర్వాత దీన్ని ఏం చేశారంటే కమర్షియల్ దీని రంగు మార్చి కాన్సెప్ట్ ఆరెంజ్ చేసి, ఇది ఈజీ టు సముద్రంలో కనిపించడానికి, ఈజీ టు కాన్సెప్ట్ ఆరెంజ్ పెడితే సముద్రంలో కనిపిస్తుంది అని చెప్పింది. ఆ కారణం చేత దీన్ని ఈ కలర్ ఇస్తూ బ్లాక్ బాక్స్ నేమ్ అలాగ ఉండిపోయింది అన్నమాట. నెక్స్ట్ వచ్చి మనం ఇదంతా ఎస్టింగ్విషర్ కంపార్ట్మెంట్. ఇది ఫైర్ ఎస్టింగ్విషర్, CO2 ఎస్టింగ్విషర్స్. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ ఇన్ ఫైర్ మనకి ఏదైనా ఎయిర్క్రాఫ్ట్ లో జరిగితే ఈ ఎస్టింగ్విషర్ ద్వారా మనం ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. టు ఎస్టింగ్విష్ ద ఫైర్ అనమాట. ఈ రెడ్ లైన్స్ ఎస్టింగ్విషర్స్ అంటే ఫైర్ ఎస్టింగ్విషర్ లైన్స్ అన్నమాట. ఆ బ్లూ లైన్స్ అన్నీ ఆక్సిజన్ లైన్స్. ఆక్సిజన్ అంటే ఆక్సిజన్ లైన్స్ అవి. ఆక్సిజన్ ట్యాంక్స్ అన్ని మీకు చూపిస్తాను, అటుపక్క ఉంటాయి అనమాట. ఆక్సిజన్ ట్యాంక్స్ అని మీకు చెప్పాను కదా, ఆక్సిజన్ ట్యాంక్స్ అని. ఇవి 5 నెంబర్స్ ఆక్సిజన్ ట్యాంక్స్ ఉన్నాయి. ఇందులో 4 ఉన్నాయి. ఒకటి తీసి మనం మ్యూజియం లో పెట్టడం జరిగింది. మిగతా ఆక్సిజన్ ట్యాంక్స్ ఉన్నాయి. ఇది అంటే ఎయిర్క్రాఫ్ట్ హై ఆల్టిట్యూడ్ లో ప్రయాణించినప్పుడు మన ఆక్సిజన్ తక్కువ అయిపోతే ఇది పైలట్స్ ఆటోమేటిక్ గా ఆన్ అయిపోతాయి అనమాట. ఆక్సిజన్ లెవెల్ సెట్ చేసుకుని ఎంత మనకు ఆక్సిజన్ ఎయిర్క్రాఫ్ట్ లో ఉండాలి అని సెట్ చేసుకుని ఆక్సిజన్ అంతా డెవలప్ చేస్తుంది. ఇది ఏంటంటే హై రిజల్యూషన్ కెమెరా. ఈ కెమెరా ఏంటంటే ఎప్పుడు పైలట్ స్కానింగ్ స్టార్ట్ చేస్తారో 1 నిమిషానికి 1000 స్నాప్స్ తీస్తుంది. ఆల్సో డిజిటల్ రికార్డ్ చేస్తుంది, డిజిటల్లీ రికార్డ్ అవుతుంది. ఈ కెమెరా ద్వారా మనం 50% ఆఫ్ ది ఆపరేషన్ కార్గిల్ లో సక్సెస్ అయ్యాం. ఇదే స్కాన్ తీసి ఈ కెమెరా ద్వారా పొజిషన్ ఆఫ్ ది ఎనిమీస్ ఎలిమెంట్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ టెంట్స్ ఉన్నాయి, ఎక్కడ ట్రూప్స్ పొజిషన్ అయ్యి ఈ కెమెరా ద్వారా స్కాన్ అయిన ద్వారా డేటా ద్వారా మనం కార్గిల్ వారు 50% ఇన్ఫర్మేషన్ దీని ద్వారా తీసుకున్నాం. రక్షణ వ్యవస్థ అనలైజ్ సెంటర్స్ కి ఈ పిక్చర్స్ అని పంపిస్తే వాళ్ళు అనలైజ్ చేసుకుని ఎక్కడెక్కడ పొజిషన్ అయి ఉన్నారని చెప్పి వివరంగా తెలియడం జరిగింది. వాళ్ళ విధంగా వాళ్ళ యుద్ధ ప్లాన్ల ప్రకారం వాళ్ళు ముందు పోవడం జరిగింది. ఈ విధంగా వెనక్కి చూస్తే అక్కడ ఫ్లైట్ గన్నర్ కూర్చుంటారు. మీకు 9 మంది అయ్యారు కదా, పైలట్, కో పైలట్, 4 అబ్జర్వర్, 3 నావిగేటర్స్, ఫ్లైట్ ఇంజనీర్, 10వ వ్యక్తి ఆ ఫ్లైట్ గన్నర్. ఫ్లైట్ గన్నర్ డ్యూటీ ఏంటంటే మన ఇండియన్ షిప్స్ కానీ లేకపోతే ఇతర దేశాల హెల్ప్ కోరిన ఎనీ షిప్ కానీ సీ పైరేట్స్ అంటే పైరేట్స్ సముద్ర దొంగలు ఏమైనా హైజాకింగ్ చేసిన ఫ్లైట్ గన్నర్ ద్వారా ఇచ్చిన కమాండ్ ద్వారా వాళ్ళ వెనక నుంచి కూడా మనం ఫైట్ చేయొచ్చు. ఆల్సో మన యుద్ధ విమానానికి ఏదైనా విమానం హాని చేస్తుంది అన్నప్పుడు ఈ గన్స్ ద్వారా వాళ్ళకి ఫైట్ చేయడం జరుగుతుంది. అది ఇచ్చిన హెవీ మిషన్ 23 mm ఇచ్చే హెవీ మిషన్ బ్యారెల్ గన్స్ 1 నిమిషానికి 1200 రౌండ్స్ వెళ్తారు. 1200 రౌండ్స్ ఫైట్ చేస్తుంది అనమాట. ముఖ్యంగా మనం 2011 లో మనం గల్ఫ్ అడ్మిరల్ దగ్గర మనకి హెల్ప్ అడిగితే పైరేట్స్ కి మనం ఈ ద్వారా మనం హెల్ప్ ఇవ్వడం జరిగింది. ఎమర్జెన్సీలోన నియరెస్ట్ ఎయిర్క్రాఫ్ట్ ఏది ఉందో దానికి తోడ్పాటుగా ఇది ఆ యుద్ధం తాలూకు నియరెస్ట్ ఎయిర్క్రాఫ్ట్స్ కి మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటారు అన్నమాట. అది ఏ దేశానికి సంబంధించిందైనా అనవసరం, మనల్ని సాయం అడిగారు కాబట్టి మనం తక్షణంగా వెళ్ళి రక్షించడం. ఆల్సో మన ప్రాపర్టీ కూడా సేవ్ చేసుకోవాలి. అంటే మన యుద్ధ నౌకల్ని మన ఇండియన్ షిప్స్ అన్ని కూడా మనం కాపాడుకోవాలి. సో ఇవే ఐటమ్స్ నేను మనం కింద టన్నెల్ మ్యూజియం పెట్టాం. పబ్లిక్ బెటర్ ఐడియా కోసం, బెటర్ ఎడ్యుకేషన్ కోసం ఇవే పెట్టడం జరిగింది. దీనికి ఫర్దర్ నేను టన్నెల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్ సార్. TU-142 యుద్ధ విమానం ఎగ్జిబిషన్ అన్నమాట. అంటే అందులో దానికి సంబంధించిన ముఖ్యమైన విభాగాలను ఇక్కడ ప్రదర్శనగా ఉంచారు. అంటే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాటి గురించి కూడా మనం సార్ని అడిగి తెలుసుకుందాం.
ముందుగా మనం ఎయిర్క్రాఫ్ట్ లో మన ఇన్నర్ భాగం అంతా చూపించాను, ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం టీయూ తాలూకు మ్యూజియం తాలూకు మెయిన్ గేట్ దగ్గర ఉన్నాం. మెయిన్ గేట్ నుంచి ఇక్కడ నుంచి మనకి టన్నెల్, అందులో ఉన్న పార్ట్స్ తీసి ప్రదర్శకులకి అందుబాటులో వాటి తాలూకు వివరాలను తెలుసుకోవడానికి మనం బోర్డింగ్స్ పెట్టి వివరించడం జరిగింది. ముందుగా మీరు చూస్తున్న ఇది సీ బర్డ్, దీని పేరు ఆల్బర్ట్ రోజ్. ఓకే. ఆల్బర్ట్ రోజు దీని కేపబిలిటీ ఏంటంటే ఇది గాలిలో 16 గంటల 45 నిమిషాలు కంటిన్యూస్లీ ఎగరగలదు. ఎగురుతూ గ్లైడింగ్ లోనే ఈ బర్డ్ పడుకుంటది. దీని తాలూకా ప్రత్యేకత, గ్లైడింగ్ చేస్తూనే ఇది పడుకుంటది. ఇది సంవత్సరానికి ఒక గుడ్డు ఇస్తుంది. గుడ్డు ఇచ్చినప్పుడు అనమాట ఒక టెర్రైన్, ఒక కొండ ప్రాంతం సెలెక్ట్ చేసుకొని ఎవరి తెలియని సీక్రెట్ ప్లేస్ లో ఇది గుడ్డు ఇస్తుంది. పిల్లలు పెట్టి పెద్ద అయిన తర్వాత మళ్ళీ ఇది తీసుకుని వెళ్ళిపోతుంది. తీసుకుని వెళ్ళిపోయి కంటిన్యూస్ గా అది ఫ్లై చేస్తూ ఫ్లయింగ్ లోనే తింటూ ఫ్లయింగ్ లోనే పడుకుంటది. ఎప్పుడైతే దీనికి ఆకలేస్తుందో సముద్రం మీదకి వచ్చి ఫిష్ ని తీసుకొని ఆహారం సేకరించి 2 to 3 అవర్స్ రెస్ట్ తీసుకొని ఫ్లోటింగ్ కూడా అవుతుంది. 2 to 3 అవర్స్ ఫ్లోటింగ్ అయిన తర్వాత మళ్ళీ గాల్లోకి ఎగిరిపోతుంది. దీని తాలూకు ప్రత్యేకత. దీన్ని ఆధారం చేసుకొని మన తాలూకా TU-140 టప్లో 140 తయారు చేయడం జరిగింది. సో మనం ఇప్పుడు TU-142కి సంబంధించిన విడిభాగాల మ్యూజియం లోపలికి వచ్చాం. ఈ లోపల ఏమేమి ఉన్నాయనే విషయాలు కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. రండి సార్. ఇది మన TU-142 ఎలా సెటప్ అయింది, దాని తాలూకు మోడల్ ఇక్కడ పెట్టడం జరిగింది. VMRDA ఆధ్వర్యంలో ఈ మోడల్ తయారు చేసి సందర్శకులకి వివరించడం జరిగింది. సో ఈ మోడల్ మనం ఎక్కడ ఉన్నామంటే ఈ ఎంట్రన్స్ టన్నెల్ దగ్గర ఉన్నాం. ఈ టన్నెల్ లో స్టార్టింగ్ అంటే మనకి మీకు చెప్పాను ఆల్బర్ట్ రోజు తనకు క్వాలిటీస్ చెప్పాను. ఇప్పుడు ఎయిర్క్రాఫ్ట్ తరగా మన మెయిన్ రోల్ ఏంటంటే ఇది యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ ఎయిర్క్రాఫ్ట్. అండ్ ఆల్సో అనమాట లాంగ్ మ్యారిటైమ్ రికగ్నైన్స్ చేస్తూ యాంటీ సబ్మెరైన్స్ కి డిటెక్ట్ చేయడం పని ఉన్నాం. కంటిన్యూస్లీ 16 గంటలు ఇది కూడా బర్డ్ లాగే 16 గంటలు 45 నిమిషాలు ఫ్లై చేస్తుంది. మనకి ఫర్దర్ ఫ్లై చేయాలంటే మనం ఎయిర్ టు ఎయిర్ ఫ్యూలింగ్ మనం తీసుకుంటాం. అండ్ ఈ ఎయిర్క్రాఫ్ట్ ఇనిషియల్లీ మనం 4 ఎయిర్క్రాఫ్ట్లు ఐఎన్ఎస్ అన్సాలో పొజిషన్ చేసాం. 98లో మనం ఇండక్ట్ చేసుకున్నాం నేవల్ యూజ్ కోసం. దాని తర్వాత 92లో 88లో ఇండక్ట్ చేసుకున్న తర్వాత 92లో మనం ఐఎన్ఎస్ రాజాలి అనేసి అరకోణం దగ్గర, చెన్నై దగ్గర అరకోణం ఐఎన్ఎస్ రాజాలి బేస్ లో అక్కడ ఆపరేషన్ అక్కడ నుంచి స్టార్ట్ చేయలేదు. 19 నుంచి 2017 వరకు కంటిన్యూస్ గా అక్కడి నుంచే ఆపరేషన్స్ 8 ఎయిర్క్రాఫ్ట్స్ అక్కడి నుంచి ఆపరేట్ చేయడం జరిగింది. ఈ ఎయిర్క్రాఫ్ట్స్ అన్ని 2017లో రిటైర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఎయిర్క్రాఫ్ట్ ఫ్లై చేసి లాస్ట్ ఇక్కడే ల్యాండ్ అయ్యి ఐఎన్ఎస్ డ్యాగాలో ల్యాండ్ అవ్వడం జరిగింది. ల్యాండ్ అయిన తర్వాత వాటర్ సెల్లికి ఇచ్చి దానికి అక్కడ డిస్మాండిల్ చేసి ఇక్కడ తీసుకొచ్చి అసెంబుల్ చేసి దీనికి ఒక మ్యూజియంగా మార్చడం జరిగింది. అంటే సుదీర్ఘంగా 29 ఇయర్స్ సర్వీస్ ఇచ్చిన ఎయిర్క్రాఫ్ట్ ని మనం సందర్శకులకి చూపించడం జరుగుతుంది. ఇది వరల్డ్ లో బిగ్గెస్ట్ టర్బో ప్రొపెల్లర్ ఎయిర్క్రాఫ్ట్. దానికి అందుకే ఎంత ఇంపార్టెన్స్ ఉంది. ఇంత లాంగ్ రేంజ్ రికగ్నైజ్డ్ ఎయిర్క్రాఫ్ట్ చూడడం కూడా సందర్శకులు చాలా సంతోషించి ఫీడ్బ్యాక్స్ కూడా ఇస్తుంటారు. మనం మీకు ఇటుపక్క మన కుడిభాగం చూస్తే మనకు విశాఖపట్నం ఎవరైనా సందర్శకులు వచ్చినప్పుడు మనం విశాఖపట్నం ఏ టూరిజం ప్లేసెస్ చూడడం జరుగుతుంది అనేసి ఇది ఒక చిన్న డిస్ప్లే ఇవ్వడం జరిగింది. సందర్శించి వన్ గ్లాన్స్ లో మీకు ఏ ప్లేస్ లో బెస్ట్ ప్లేసెస్ విశాఖపట్నంలో చూడగలుగుతారు. అంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు విశాఖలో ఏమేమి ప్రదేశాలు చూడదగ్గ ఉన్నాయనే విషయాలు ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. సార్, ఈ TU-142 మ్యూజియం ఎవరు తయారు చేసేది, ఎక్కడ తయారు చేశారు సార్? ఈ TU-142 మ్యూజియం నేవీ నుంచి ఎయిర్క్రాఫ్ట్ తీసుకుని VMRDA మన బుడా మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ గారు తీసుకోవడం జరిగి ఇక్కడ ఎస్టాబ్లిష్ జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎస్సీ బలరాం రాజు గారు దీనికి పర్యవేక్షిస్తున్నారు. మ్యూజియంస్కి సీఆర్ఏలు, సబ్మెరీను అండ్ TU-140 ఎయిర్క్రాఫ్ట్ 3 మ్యూజియంలో సీనియర్ ఇంజనీర్ బలరాం రాజు గారి పర్యవేక్షణలో ఇదంతా మెయింటెనెన్స్ సెంటర్లో చూసుకోవడం జరుగుతుంది సార్. సార్, అంటే TU-142 నౌకాదళంలో ఎక్కడి నుంచి వచ్చింది సార్? నౌకాదళంలో ఇది రష్యా నుంచి కొనుగోలు చేస్తాం సార్. 87లో మన టీం వెళ్ళి అక్కడ మన పైలట్స్, మన సీనియర్ పైలట్స్ వెళ్ళి అక్కడ ట్రైనింగ్ తీసుకొని
1988లో 2 ఎయిర్క్రాఫ్ట్స్, ఫస్ట్ ఎయిర్క్రాఫ్ట్ వచ్చింది. దాని తర్వాత 3 ఎయిర్క్రాఫ్ట్లు వచ్చి ఆ 4 ఎయిర్క్రాఫ్ట్లు మన ఐఎన్ఎస్ హన్సా గోవాలో డబోలిమ్ ఎయిర్పోర్ట్ లో మనం అక్కడ బేస్ ఉంది, నేవల్ బేస్, అక్కడ అకామిడేట్ చేసి అక్కడ నుంచి ఆపరేషన్ చేశాం. 92లో ఫుల్ ఫామ్ గా దీనికి ఒక స్క్వాడ్రన్ తయారు చేసి INS 312 పేరు పెట్టి అక్కడ స్క్వాడ్రన్ లో INS 312లో పొజిషన్ చేసి 8 ఎయిర్క్రాఫ్ట్స్ ని వచ్చిన తర్వాత మొత్తం అక్కడ నుంచి ఆపరేషన్ చేయడం మొదలుపెట్టింది. సార్ ఇప్పుడు ఈ TU-142 లాంటి యుద్ధ విమానాలు ఉన్నాయి సార్ ఇంకా మన నౌకాదళంలో, ఇండియన్ నేవీలో? నౌకాదళంలో TU-140 తర్వాత మనకి ఇప్పుడు TU-160 కొంచెం ప్రపోజల్ ఉంది, కానీ ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ ఇలాంటి యుద్ధ విమానంలో ఇంతకుముందు IL-38 ఉండేది మనకి, ఇదే సర్వీస్ యాంటీ సబ్మెరీన్ వచ్చేది. IL-30 తర్వాత మనం TU-142 పెట్టాం. ఇప్పుడు 160 మీద నుంచి మాటలు జరుగుతుంది. సార్ ఇదే కదా మన ఇండియాలో ఎయిర్ టు ఎయిర్ అంటే గాల్లోనే ఇంధనం తీసుకునే కోసం మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి అది ఫ్యూల్ అందులో ఉంటుంది. ఈ ఫ్యూల్ ఏమో TU-142 ఆ వింగ్స్ ద్వారా మనకి ఫీలింగ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ TU-142 ముందు భాగంలో ఉన్నటువంటి దీని ద్వారా ఈ ఇంధనం అంటే ఏదైతే పెట్రోల్ కానివ్వండి ఈ ఇంధనం ఏదైతే ఉందో అది ఫిల్ అవుతుంది. ఓకే ఓకే, ఇది కిందకి ల్యాండ్ అవ్వాల్సిన పరిస్థితి లేదు. ఇరిషన్ అవర్స్ కోసం ఫ్లయింగ్ కోసం ఈ సదుపాయం కల్పించారు. సార్ ఇది ఇంకొక లోపల కంపార్ట్మెంట్ అండి, కంపార్ట్మెంట్ అనొచ్చా లేకపోతే ఇది ఒక సెపరేట్ జోన్ కదా? మనకి ఏంటంటే మన ఎయిర్క్రాఫ్ట్ లో ఎలాగైతే కంపార్ట్మెంట్లు ఉన్నాయో ఆ విధంగా కంపార్ట్మెంట్ ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది. సందర్శకులు అంటే పర్యాటకులు ఈ కంపార్ట్మెంట్ చూసి అక్కడికి పోయి ఎయిర్క్రాఫ్ట్ లో ఫిజికల్ గా చూసినప్పుడు ఒక ఐడియా వస్తుందని చెప్పేసి ఇక్కడ ముందు మ్యూజియం లో ఎక్స్ప్లెయిన్ విత్ థాట్స్ అనే వాళ్ళకి సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అండ్ ఇన్ఫోటిక్ సర్వీస్ ఉన్నాయి. వాళ్ళ ద్వారా మనం ఇయర్ హెడ్ ఫోన్స్ ద్వారా మనం వినవలసి ఉంటుంది. ఇతను చూసిన విధంగా ఆండ్రూ టప్లర్, ఇతను ఒక ఆర్మీ ఆఫీసర్, ఆల్సో ఇతను ఏరోనాటికల్ సైంటిస్ట్ అన్నమాట. ఇతని పేరు మీద ఎయిర్క్రాఫ్ట్ టప్లర్ 142 ఎయిర్క్రాఫ్ట్ నామకరణం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఇతను 10 years కంటిన్యూస్ గా సీ బర్డ్ మీద ప్రయోగాలు చేసి అందులో క్వాలిటీస్ మిన్నింగ్లు చేస్తూ ఆ సీ బర్డ్ తర క్వాలిటీస్ ఎయిర్క్రాఫ్ట్ తరగ డిజైన్స్ అన్ని కన్సిడర్ చేస్తూ తయారు చేయడం జరిగింది. ఈ బర్డ్స్ సీ బర్డ్ పెట్టిన ప్రకారం షాడో, యూ కెన్ సీ ద షాడో ఆఫ్ ద ఎయిర్క్రాఫ్ట్ అనమాట. సో ఆ షాడో ఎయిర్క్రాఫ్ట్ మోడల్ గా వస్తుంది అనమాట. బర్డ్స్ కి ఏ క్వాలిటీస్ ఉన్నాయో ఎయిర్క్రాఫ్ట్ కూడా అదే రకమైన ఫీచర్స్ ఇచ్చి తయారు చేయడం జరిగింది ఆండ్రూ టప్లర్. అంటే ఒక బర్డ్ ని ఆకృతిని మైండ్ లో పెట్టుకొని TU-142 అనేది డిజైన్ చేయడం జరిగింది. మనకి ఇటువైపు చూస్తే మన క్రోనాలజికల్ ఆర్డర్ లో నేవల్ వాళ్ళ తరగతి అచీవ్మెంట్స్, ఈవెంట్స్, వాళ్ళ తరగతి మైల్ స్టోర్స్ అని ఇచ్చారు. ఫ్రమ్ 87 onwards to 2001 వరకు వాళ్ళ అచీవ్మెంట్స్ ఎడిట్ అయ్యారు, ఎక్కడెక్కడ చేశారు, ఎవరెవరు కమాండింగ్ ఆఫీసర్స్ ఏం చేశారని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇది చాలా అచీవ్ చేసింది సార్. వీడి చార్ట్ లో మనం చూస్తే దాదాపు ఒక 30-40 అచీవ్మెంట్స్ కనిపిస్తున్నాయి మనకి. మేజర్ ఆపరేషన్స్ లో కూడా పాల్గొంది. ఆపరేషన్ క్యాక్టస్, ఆపరేషన్ పరాక్రమ్, ఆపరేషన్ కార్గిల్, ఇవన్నీ ఎయిర్క్రాఫ్ట్ పార్టిసిపేట్ జరిగింది. ముఖ్యమైన యుద్ధాలన్నింటిలో కూడా TU-142 పార్టిసిపేట్ చేసింది. క్యాక్టస్ ఆపరేషన్ ఇటువైపు మీరు చూస్తే టెక్నికల్ డాటాస్ ఆఫ్ ది ఎయిర్క్రాఫ్ట్ అనమాట. టెక్నికల్ డాటాస్ వింగ్ టు వింగ్ స్పాన్ 50 meters, ఎయిర్క్రాఫ్ట్ లెంత్ 53 meters, అండ్ దాని విత్ లోడ్ కెపాసిటీ 185 tons అనమాట. దీని ఫ్యూల్ కెపాసిటీ 106,000 liters ఫ్యూల్ కెపాసిటీ. సో ఈ ఇంజిన్ డ్రైవ్ వెయిట్ 3,700 kgs, అంటే అప్రాక్సిమేట్లీ 4 ton లోడ్ ఒక ఇంజిన్. ఒక ఇంజిన్ 4 ton లోడ్ తో 15,000 SSP తో మీకు ఇంజిన్ రన్ అవుతుంది ఒక ఇంజిన్. సరే, అంటే ఇప్పుడు చాలా మంది హెడ్ ఫోన్స్ పెట్టుకుంటున్నారు, అంటే దీన్ని అంటే వివరాలు తెలుస్తాయి ఇందులో? సార్ ఇది హెడ్ ఫోన్స్ కాదు, మనకి చార్ట్స్ లో చాంబర్స్ మీకు యూ కెన్ సీ ద మార్క్స్. అంటే మీకు ఇటువైపు మీరు చూపిస్తే 1, 2, 3 అనేసి మార్క్స్ ఉన్నాయి. 1, 2, 3 మార్క్స్. ఈ మార్క్స్ ఏంటంటే ఇది ఇన్ఫోటెక్ సిస్టమ్ అనమాట. ఎవరైతే అదర్ లాంగ్వేజ్ అంటే ఎవరైతే తెలుగు, ఇంగ్లీషు అంటే వాళ్ళు చదవలేని వాళ్ళు, అర్థం అవని వాళ్ళు ఇన్ఫోటెక్ సిస్టమ్ ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని ఇంగ్లీషు, తమిళ్, మలయాళం, హిందీ, బెంగాలీ వాళ్ళ లాంగ్వేజ్ చేసుకొని ఆ నెంబర్ పనిచేస్తే ఆ లాంగ్వేజ్లో ఈ ఎయిర్క్రాఫ్ట్ తాలూకా వివరాలన్నీ ఈ నెంబర్ తాలూకా వివరాలన్నీ చెప్తారు. ఓకే, నెంబర్ 3 కొట్టగానే టెక్నికల్ డేటాస్ వస్తాయి. నెంబర్ 4 కొట్టగానేమో ఫ్లైట్ రికార్డ్ బ్లాక్ బాక్స్ వస్తుంది. అలాగా వాళ్ళకి వితౌట్ గైడ్ అనమాట ఇన్ఫో సిస్టమ్ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్. అంటే మనకి విశాఖ అంటేనే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్ నుంచి వస్తుంటారు. సో వాళ్ళకి అర్థమయ్యే విధంగా
ఈ టెక్నాలజీ అనేది అందుబాటులో తీసుకొచ్చారు సార్. ఇది ఇది స్మాల్ డెమో ఉంది. పైలట్ జాయిస్టిక్, పైలట్ అంటే ఎలాగ ఆపరేట్ చేస్తారు విమానంలోకి వెళ్ళే ముందు అనమాట, వాళ్ళ ఐడియాలు వస్తాయి. అంటే అల్టిమీటర్, జైరోమీటర్, జింబల్స్ అన్ని మొత్తం అంతా ఉన్నాయి. ఆర్టిట్యూడ్ మీటర్, స్పీడ్ మీటర్ అన్ని ఇండికేటర్స్ ఇస్తూ చిల్డ్రన్స్ కి ఒక ఐడియా వస్తుంది. పైలట్ స్టేషన్ లో ఇన్ని ఇండికేటర్స్ ఉంటాయి, ఇన్ని పారామీటర్స్ మానిటరింగ్ చేస్తూ లేవల్ స్టేటెడ్ కంట్రోల్ చేసుకోవాలని ఒక ఐడియా ఇస్తూ పెట్టడం జరిగింది. సమ్ గ్లాన్స్ అంటే నాలెడ్జ్ గ్లాన్స్ కోసం ఇది డెమో ఇక్కడ అంటే సీట్ పెట్టడం జరిగింది, పైలట్ సీట్. ఓకే, దీన్ని బ్లాక్ బాక్స్ మీకు చెప్పడం జరిగింది. బ్లాక్ బాక్స్ ఎప్పుడున్నా ఆరెంజ్ కాన్సన్ట్రేట్ కలర్ లో ఉంటుంది అనమాట. దీని స్పీడ్ ఆఫ్ రికార్డింగ్ 15 సెంటీమీటర్స్ పర్ సెకండ్. పర్ సెకండ్ 15 సెంటీమీటర్స్ స్పీడ్లో పనిచేస్తుంది. దాని డయామీటర్ 0.5 mm టేప్ ఉంటుంది అనమాట లోపల. ఇది ఆటో ఆపరేషన్ అనమాట. 36 hours కంటిన్యూస్ ఆపరేషన్ రికార్డ్ అవుతూనే ఉంటుంది. రికార్డ్ అవుతుంటే మన డేటా రిట్రీవ్ చేయకపోతే ఓల్డ్ డేటా వాల్యూ అయితే న్యూ డేటా రికార్డ్ అవుతుంది. మీరు ఇటువైపు చూస్తే 4వ నెంబర్ మీకు ఎస్కేప్ మొరాల్. ఎమర్జెన్సీలో పైలట్స్ ఎలాగ ఎస్కేప్ అవుతారు అంటే పైలట్ కాదు క్రూ మెంబర్స్ ఇలా ఎస్కేప్ అవుతారు. పైలట్స్ ఎమర్జెన్సీలో మీకు చెప్పాను కదా, ఆ చెప్పిన విధంగా అంటే ఎయిర్క్రాఫ్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ విధంగా పారాచూట్స్ డ్రాప్ అవుతారు. పారాచూట్ ఓపెన్ అయిన తర్వాత సీ మీద మీకు ల్యాండ్ అవుతారు. సీ మీద ల్యాండ్ అయితే నియరెస్ట్ లైఫ్ గార్డ్ బోట్ దగ్గరికి మీరు వెళ్ళిపోతారు. ఒక బోట్ లో 5 వెళ్తారు, ఒక బోట్ లో 1 వెళ్తారు, ఒక బోట్ లో 6 వెళ్తారు. సో ఈ లైఫ్ రాఫ్ట్స్ ఇందులో కొంచెం కంపాక్ట్ గా ప్యాక్ చేసి పెట్టడం, ఓవర్ హెడ్ కన్సోల్ లో ప్యాక్ చేయడం జరిగింది. వాళ్ళకి తగ్గట్టు అంటే లైఫ్ జాకెట్ తో పాటు బోటింగ్ సదుపాయం కూడా. అంటే బోటింగ్ కాదు, లైఫ్ సేవింగ్ కోసం పారాషూట్, లైఫ్ రాఫ్ట్, పారాషూట్ తో సేవ్ అవుతారు, లైఫ్ రాఫ్ట్ లో అకామిడేట్ అవుతారు. సో ఇది 1 to 13 నేవల్ డ్రెస్సెస్, నేవల్ యూనిఫామ్స్. నేవల్ యూనిఫామ్స్ ఏ విధంగా ఎప్పుడు ఏ కాలంలో ఏ డ్రెస్ వాడాలి, ఏ టైంలో ఏ డ్రెస్ వాడాలని 1 to 13 నెంబర్స్ ఉంటాయి. ఇది యూత్ కి టు మోటివేట్ టు జాయిన్ నేవీలో జాయిన్ అవ్వాలని మోటివేషన్ కోసం యూనిఫామ్ పెట్టడం జరిగింది. ఇది సన్సెట్, ఆఫ్టర్ సన్సెట్ ఆల్ ఆఫీసర్స్ అందరూ ఈ యూనిఫామ్ లో ఉండాలి. అలాగే మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే అది అందరూ ఆ యూనిఫామ్ ఉండాలి. మార్నింగ్ ఆన్ డ్యూటీ ముందుగా చెప్తారు. నేవల్లో డైలీ ఆర్డర్ పబ్లిష్ అవుతుంది. పబ్లిష్ లో రేపు ఏ యూనిఫామ్ వాడాలని చెప్పి ముందుగా పబ్లిష్ చేస్తారు. సైలర్స్, ఆల్ సైలర్స్ అండ్ ఆఫీసర్స్ అనమాట ఆ యూనిఫామ్ వేసుకుని అటెండ్ అవుతారు, డ్యూటీస్కి అటెండ్ అవుతుంది. దీస్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ నేవల్ యూనిఫామ్స్, వేరే యూనిఫామ్స్ అనమాట. రీసెంట్ గా జంగిల్ రెసెన్స్ రీసెంట్ గా ఇంట్రడ్యూస్ చేశారు. అది ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ కోసం కూడా. నెక్స్ట్ మనం ఎక్విప్మెంట్ జోన్కి వెళ్తున్నాం. అంటే ఎయిర్క్రాఫ్ట్ లో ఏ ఎక్విప్మెంట్ ఉందో ఆ ఎక్విప్మెంట్ ఇక్కడ పెట్టడం జరిగింది. ముందు థియరిటికల్ గా వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ వచ్చింది సార్. ప్రాక్టికల్ గా అక్కడికి వెళ్ళి ఎయిర్క్రాఫ్ట్ వెళ్ళి చూడడం జరిగితే వాళ్ళు ఒక ఎప్రిషియేషన్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ సోనోబాయ్ అనేది మీరు ఇందాక చెప్పారు, అదే కదా సోనోబాయ్స్. ఇందులో 3 రకాల సోనోబాయ్స్ ఉంటాయి. ఒకటి ప్యాసివ్ సోనోబాయ్స్, రెండోది సెమీ యాక్టివ్, అండ్ 3 యాక్టివ్ సోనోబాయ్స్. 3 విధాల సోనోబాయ్స్ అప్గ్రేడెడ్ వర్షన్స్ అన్ని ఇందులో వాడడం జరిగింది అనమాట. మీకు చెప్పాను కదా ఆక్సిజన్ ట్యాంక్స్ అనే అక్కడ 5 ఉంటాయి, అందులో తీసి ఒకటి ఇక్కడ పెట్టాము డెమోన్స్ట్రేషన్ అంటే పబ్లిక్ దీనికోసం. పర్యాటకులు చూసి ఆక్సిజన్ ట్యాంక్. ఇది టాకో జనరేటర్ ఫర్ ఎలక్ట్రికల్ సప్లై, టర్బో జనరేటర్ ఫర్ ఎలక్ట్రికల్ సప్లై. అండ్ ఇది సోనోబాయ్స్ మీకు చెప్పడం జరిగింది. ఈ సోనోబాయ్స్ డ్రాప్ అయిన తర్వాత ఎయిర్క్రాఫ్ట్ నుంచి డ్రాప్ చేస్తారు. డ్రాప్ చేసిన తర్వాత విత్ ద ఇంపాక్ట్ దాని తర్వాత సోనోబాయ్స్ హెడ్ విడిపోతుంది. అవును, ఇక్కడ మనం పిక్చర్ లో సోనోబాయ్స్ హెడ్ విడిపోతుంది. విడిపోయిన తర్వాత ఇది 3 విభాగాలుగా 10 meters, 10 meters, 10 meters అంటే 30 meters డెప్త్ లోకి వెళ్తుంది. 30 meters డెప్త్ లో వెళ్ళిన తర్వాత సాల్ట్ వాటర్ సెన్సర్స్ తగిలి ఇది సిగ్నల్స్ పంపిస్తుంది. ఏ సిగ్నల్స్? సౌండ్ సిగ్నల్స్ పంపిస్తుంది. సౌండ్ సిగ్నల్స్ పంపిస్తే ఆ సిగ్నల్స్ కి ఏ ఆబ్జెక్టివ్ హిట్ అవుతుందో ఆ ఆబ్జెక్టివ్ తలగా తిరిగి ఆ శబ్ద తరంగాల్ని మనం రిట్రీవ్ చేసి ట్రాన్స్ఫార్మ్ ద్వారా అబ్జర్వర్స్ వెళ్తున్న అందజేస్తే వాళ్ళ సౌండ్ ద్వారా వింటారు. మీరు ఇప్పుడు కళ్ళు మూసుకొని ఎలాగైతే వేరే సౌండ్స్ మీరు ఐడెంటిఫై చేయగలరు, యానిమల్ సౌండ్, డాగ్స్ వచ్చిన, అలాగే రాక్ సౌండ్, ఫిష్ సౌండ్, సబ్మెరీన్ సౌండ్, షిప్ సౌండ్, అన్ని సౌండ్స్ కూడా వాళ్ళకు ఒక ట్రైనింగ్ ఇస్తారు కొచ్చిలో.
ఆ ట్రైనింగ్ విధంగా ఆ సౌండ్ ద్వారా వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు. మనకి ఎంత దూరంలో శత్రువు ఉన్నాడు, ఎక్కడ పొజిషన్ ఉంది సబ్మెరీన్, ఇవన్నీ సోనార్ ద్వారా మనం కనుక్కోగలం. ఒకసారి సోనార్ డ్రాప్ అయితే మనం ఎప్పుడు చేసుకోలేదు. ఇది ఈ విధంగా. నెక్స్ట్ ఏంటంటే ఇది నార్మల్ లాంగ్వేజ్ లో అందరూ బ్లేడ్స్ అంటారు, ఇది టెక్నికల్ లాంగ్వేజ్ లో ప్రొపెల్లర్ నుంచి పిలుస్తాం. ఈ ప్రొపెల్లర్ మనకి హబ్ కనెక్ట్ అయి ఉంటుంది, హైడ్రాలిక్ హబ్. హైడ్రాలిక్ హబ్ ఈ ప్రొపెల్లర్ ఏంటంటే దీనికి ఈ షాఫ్ట్ కి కనెక్ట్ అవుతుంది. ఇది ఈ ప్రొపెల్లర్స్ ఏంటంటే ఈ బ్లేడ్స్ ఒకటి క్లాక్ వైజ్ ఒకటి యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది. ఒకటి క్లాక్ వైజ్ ఒకటి యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది. దానివల్ల థర్స్ట్ ప్రొడ్యూస్ అవుతుంది. అందులో చూసారు కదా, లెఫ్ట్ సైడ్ అంటే పోర్ట్ సైడ్ అండ్ సౌత్ సైడ్, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ 4 ఇంజన్స్. ఒక ఇంజన్ 3.7 అంటే అప్రాక్సిమేట్ 4 టన్ వెయిట్. అంటే ఇది ఇంజన్ సార్, ఒకటి ఒక ఇంజన్. అలాగే 4 ఇంజిన్స్ ఉంటాయి. 4 ఇంజిన్స్ ఆ హెలికాప్టర్ ఉంటాయి. హెలికాప్టర్ ఒక ముందు ఫ్యాన్ క్లాక్ వైజ్, వెనక ఫ్యాన్ యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది. ఇదో ఈ 4 ఇంజిన్స్ ఆపరేషన్ వల్ల హెలికాప్టర్ మీదకి ఎగరగలుగుతుంది. అంటే మనకి జనరల్ గా చూస్తున్నట్టు 4 ఒకే రౌండ్ సర్కిల్ క్లాక్ వైజ్ తిరగవు, కాంట్రా దీంట్లో తిరుగుతారు. అంటే సార్ ఇది చాలా పెద్ద ఇంజిన్. అంటే ఒక పార్ట్ ఇది ఇంజిన్ తర్వాత ఒక పార్ట్ ఒక ఇంజిన్ ఎలా 4 ఉంటాయి. ఇందులో సెక్షన్స్ ఉంటాయి అనమాట. కంప్రెసర్ సెక్షన్స్, ఫ్యూల్ సెక్షన్స్ అన్ని ఉంటాయి. దాంతో ఎగ్జాస్ట్ 5 సెక్షన్స్ ఉంటాయి అనమాట. దీని పేరు 15,000 గెసెస్. సార్ ఇదంతా వైట్ ఫ్యూయల్ తో నడుస్తుందండి? అది యావికేట్, మన యావికేట్ అంటే అదే ఆ ఫ్యూల్ తో నడుస్తుంది. సో ఇంకా ఫర్దర్ ఏంటంటే మనం మాట్లాడుకున్నాం కదా ఎయిర్క్రాఫ్ట్ లో, ఇది 5 మ్యాన్ లైఫ్ క్రాఫ్ట్, ఇది సింగిల్ మ్యాన్ లైఫ్ క్రాఫ్ట్, ఇది 6 మ్యాన్ లైఫ్ క్రాఫ్ట్. మీరు పైలట్ సీట్ ఇక్కడ పెట్టడం జరిగింది, పైలట్ సీట్ విత్ పారాచూట్ తో పెట్టడం జరిగింది. దీంట్లో పారాచూట్ ఉంటుంది. దీంట్లో పారాచూట్ ఉంటుంది. పైలట్ దీన్ని కూర్చొని ఎమర్జెన్సీ అయినప్పుడు లివర్ లాగేసి జంప్ అవుతుంది. లివర్ లాగానే ఓపెన్ జంప్ అయిన తర్వాత మనం లివర్ తో ఇది మెయిన్ వీల్ అంటే 8 ఉంటాయి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. ఇలాగా నోస్ వీల్ ఇది. ఇది మన ఈ లైఫ్ క్రాఫ్ట్ లో ఉన్న సర్వైవల్ కిట్. మనం సముద్రం ఉన్నప్పుడు మనకు తెలియదు ఎన్నాళ్ళు పడుతుందో, 3 రోజులు పట్టవచ్చు, 3 నెలలు పట్టవచ్చు. మనం ఎలా సర్వైవ్ అవ్వాలి? మీకు అక్కడ హెల్ప్ వచ్చినంత వరకును, సముద్రంలో ఉండే వ్యక్తులకి హెల్ప్ చేరే వరకును వాళ్ళు వీటితోనే సర్వైవ్ అవ్వాలి. వాళ్ళు ప్లేయర్స్ ఉంటాయి, స్టార్చెస్ ఉంటాయి, బ్యాటరీ షార్ట్ యాక్టివేటెడ్ బ్యాటరీ షార్ట్ వేస్తే లైటింగ్ ఉంటుంది, ఫిష్ హుక్స్ ఉన్నాయి, చాక్లెట్స్ ఉంటాయి, వాటర్ ఉంటుంది. మీకు అంటే వాటర్ చిప్ తీసుకుంటే ఇన్ని గంటల దాహం వేయదు, చాక్లెట్స్ తీసుకుంటే ఇన్ని రోజులని ఆకలి పుట్టదు. సో నెక్స్ట్ ట్రాన్స్మిటర్స్ ఉంటాయి అనమాట. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అన్ని ఫెసిలిటీతో బుల్లెట్స్ కూడా ఉన్నాయి సార్. బుల్లెట్స్ పెట్టారు అనమాట. సో దాని విధంగా అంటే ప్లేయర్ మన సివిల్ ఏవియేషన్ కి సిగ్నల్స్ ఇవ్వడానికి ప్లేయర్ గన్స్ ఉంటాయి అనమాట. దాని విధంగా సిగ్నల్ ఇచ్చి మేము వీ నీడ్స్ హెల్ప్ అని చెప్పి మనం సిగ్నల్ ఇస్తాం. లేదా సముద్రంలో మనకి హెల్ప్ చేసిన ఎవరు ఉంటుంది, మనం ఫేస్ అయిపోయినంత వరకు ఉంటుంది. మీకు చెప్పిన పిఎల్ ప్లామ్ బాంబు దీని తరకు మోడల్, మిజైల్ తలకు మోడల్ ఇక్కడ పెట్టాం. అంటే మనం మిజైల్ అంతా పెట్టలేం కదా, దీని తల మోడల్ తయారు చేసి పెట్టాము. అలాగే మనకి ఫర్దర్ మనం ముందు వెళ్తుంటే ఫస్ట్ కమాండింగ్ ఆఫీసర్స్, ఇది ఒక డెమో. మన సబ్మెరీన్ ఎలాగ బాంబు డ్రాప్ చేస్తే సబ్మెరీన్ బ్లాస్ట్ అవుతుంది, స్మాల్ డెమో చూపించాం అనమాట ఇక్కడ. ఇప్పుడు TU-142 నుంచి ఒక బాంబుని డ్రాప్ చేస్తే సబ్మెరీన్ ని మనం డిస్ట్రాయ్ సర్ఫేస్ మీద ఉన్నది, A2 సర్ఫేస్. అలాగే ఇది A2 పైరేట్స్ కి మనం ఎలాగ రియర్ గన్ తో ఎలాగ మనం స్మాష్ చేయొచ్చు అనేసి, షూట్ చేయొచ్చు అనేసి మనం డెమో ఇవ్వడం జరిగింది. ఈవిడ ఒక స్విట్జర్లాండ్ లేడీ, ఒక ఆర్మీ ఆఫీసర్ని మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఈవిడ తన గొప్పతనం ఏంటంటే, ఈవిడ మొత్తం ఇండియన్ మిథాలజీ, సాంస్క్రిట్ అండ్ వేదాస్ మీద చాలా గ్రిప్ ఉంది, తెలివైన లేడీ, చాలా గ్రిప్ ఉంది. ఆ క్వాలిటీస్ ఉన్న తర్వాత ఈవిడికి మన సేవా మెడల్స్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ తరగా విశిష్ట సేవా మెడల్స్, నౌసేన మెడల్స్ అండ్ పరమవిశిష్ట సేవా మెడల్స్, ఈ మెడల్స్ అన్నిటికీ డిజైన్ చేయడానికి ఈవిడికి బాధ్యత ఇచ్చారు. ఈవిడిని మనం ముద్దుగా సావిత్రిబాయి అని పిలుచుకుంటాం. సో ఈవిడ ఇందులో గొప్పతనం ఏంటంటే, ఈవిడికి ఇంత నాలెడ్జ్ ఉంది కాబట్టి ఈ మెడల్స్ లో ఏ మెడల్ మనం పికప్ చేసి చూసినా సరే దట్ రిప్రజెంట్స్ అవర్ ఇండియన్ కల్చర్ ఉంది. అది ఈవిడ తలగా సావిత్రిబాయి తల గొప్పతనం. లాస్ట్ మనం రాజధానిలో ఉన్నాను కదా ఆ కమాండింగ్ ఆఫీసర్, ఇక్కడేమో మనకి జాయిస్టిక్ మనకు ఇచ్చేసారు. మన అవార్డ్స్, ఆనర్స్ జోన్ ఎవరెవరు ఏ అవార్డ్స్ తీసుకున్నారో వాళ్ళ తలక ఆఫీసర్స్ ఫొటోస్ కూడా డిస్ప్లే జరిగింది. ఈ TU-142 లో పనిచేసిన ఆఫీసర్స్. ఫైనల్ గా
మనం లాస్ట్ సెక్షన్ ఏంటంటే ఫైనల్గా ఇది మనం 2017లో మనకి ఇది ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యాజ్ అన్ టుడే కూడా అతనే ముఖ్యమంత్రి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేతి మీద ఇది మ్యూజియం ఇనాగ్రేట్ చేసింది. లాస్ట్ వారియర్స్ ఆల్బర్టోస్ ఎక్కడైతే మనం వచ్చారు క్రూ మెంబర్స్ ల్యాండ్ అయ్యిందో ఐఎన్ఎస్ డాగాలో, ఆ లాస్ట్ క్రూ మెంబర్తో ఫోటో. అప్పుడు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ మన అశోక్ గజపతిరాజు, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అప్పుడు అశోక్ గజపతిరాజు. సో అలాగా మన చంద్రబాబు నాయుడు విత్ నావల్ టీమ్ అండ్ అప్పుడు రాష్ట్రపతి కోవింద్ సాబ్ కొడుకుని చేతుల మీదుగా ఫస్ట్ ఇనాగ్రేట్ చేశారు. ఓకే ఓకే. గవర్నర్ నరసింహ సాబ్ అందరూ వచ్చి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఓకే. సో ఇది ఎంటైర్ కాన్సెప్ట్ ఆఫ్ టీయూ మ్యూజియం అనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you. TU-142 యుద్ధ విమానం కోసం మాకు చక్కగా వివరించినందుకు. ఇది మనం చూసాం కదా, ఇప్పుడు ఏదైతే 29 ఏళ్ల పాటు సుదీర్ఘంగా భారత నౌకాదళంలో విశిష్ట సేవలు అందించి ఏదో రన్నింగ్ కండిషన్లో ఉన్న యుద్ధ విమానాన్ని అప్పుడున్న నేవీ అధికారులు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పటి చంద్రబాబు నాయుడు గారు సూచనల మేరకు దాన్ని డిస్మాంటిల్ చేసి విశాఖ బీచ్ రోడ్లో పర్యాటకుల సందర్శనార్థం దీన్ని ఉంచారు. పర్యాటకులు కూడా చాలా ఎక్కువగా దీన్ని సందర్శిస్తున్నారు. ఎందుకంటే జనరల్గా మామూలు విమానాల్లోకి మనం వెళ్ళొచ్చు, కానీ యుద్ధ విమానాల్లోకి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో అనే విషయాలను తెలుసుకోవడం చాలా కష్టం. సో అలాంటివన్నీ ఇక్కడ బీచ్ రోడ్లో ఏర్పాటు చేయడం పట్ల పర్యాటకులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. हम तो पहली बार विशाखापट्टनम आए हैं, तो यहाँ पर ये जो म्यूजियम देख के बहुत अच्छा लग रहा है. So, I'm from Coimbatore, Tamil Nadu, and I've come here to bring my children. We are running a school. I'm come with the school children of 60 members in order to see submarine Kursura as well as 142M, TU-142M, and children are very happy because this is a rare chance for us. It is we can't get it easily. So, thank to the government who has provided this opportunity, and children were very happy to see this as well as they've got a lot of knowledge. So, thanks to everyone who was behind this. బీచ్ రోడ్లో ఏర్పాటు చేయడం పట్ల పర్యాటకులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.